ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియో రైతులు ఎవరైనా ఉన్నట్లయితే పూర్తిగా చూడండి, మిస్ అవ్వకండి. అలాగే మీకు తెలిసిన వారు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఈ నెల 31 వరకు పథకానికైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఈ పథకాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అంటే ఇంకా పొడిగిస్తారా లేదా తెలీదు. ప్రస్తుతానికైతే జనవరి 31 వరకు మాత్రమే సమయం ఉంది. సో పథకం గురించి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే చెప్తున్నారు, ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా ఆల్మోస్ట్ ఈ కౌలు చేసుకునే వాళ్ళు కానీ రైతులు కానీ ఎవరైతే ఉంటారో వారందరి దగ్గర ఆవులో గేదెలో ఏమిటైతే ఉంటాయి. అంటే పాడి పంటలు భాగంగా ఇవన్నీ ఉంటాయి. అలాగే కొంతమంది రైతులు గొర్రెలు పెంపకం చేస్తుంటారు, అలాగే మేకల పెంపకం, ఇలా చాలా రకాలైతే చేస్తూ ఉంటారు కదా. పందుల పెంపకం కూడా కొంతమంది రైతులు అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ ఫారం వేరేగా ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటి అంటే కనుక ఇట్లా ఎవరైతే ఈ పెంపుడు ఈ జంతువులు అవి ఉంటాయో వారందరికీ కూడా వ్యవసాయంలో ఉపయోగపడే జంతువులు అన్నిటికీ కూడా ఈ గొర్రెల పెంపకం, మేకల పెంపకం, పందుల పెంపకం, అదేవిధంగా ఆవులు, గేదెలు వీటన్నిటికి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు. అతి తక్కువ ధరకే ఇన్సూరెన్స్ అయితే వర్తింపజేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఎంత అంటే కనుక మీరు ఇన్సూరెన్స్లో 15% కడితే చాలు, 85% మిగిలిన 85% కూడా ఏపీ ప్రభుత్వం అయితే భరిస్తుందని చెప్తున్నారు. అంటే మీకు ఎలా అంటే ఒక మ్యాక్సిమం మీరు ఒక 10 ఆవులు లేదా 10 గేదెలకి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. అలాగే 100 గొర్రెలు లేదా 100 మేకలకు మీరు ఒక రైతు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. 50 వరకు పందులకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఏదైనా దురదృష్టవశాత్తు నష్టం జరిగింది అయితే కనుక బీమా వర్తిస్తుంది, నష్టపరిహారం అయితే ఇస్తారు. ఎంత అంటే కనుక 30,000 రూపాయల వరకు మీకు ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది. ఏదైనా ఆవులు, గేదెలు, మంచి మేలుజాతి ఆవులు, గేదెలు ఉంటాయి కదా, కాస్ట్ ఎంత అయినప్పటికీ కూడా ఇందులో అయితే 30,000 వరకు కూడా ఇన్సూరెన్స్ చేస్తారు. మీరు కేవలం 288 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఒక ఆవుకి, గేదెకి 30,000 రూపాయలు విలువైన బీమా మీకు రావాలంటే మీరు 288 రూపాయలు కడితే మీకు ఆటోమేటిక్గా 30,000 రూపాయల వరకు వాళ్ళు నిర్ణయిస్తారు ధర. 15 నుంచి 30,000 రూపాయల వరకు మీకు బీమా అయితే చెల్లిస్తారు. అలాగే 15,000 రూపాయల విలువైన పశువు ఏదైనా ఉందంటే మీరు అక్కడ వాల్యూ కడతారు కదా వాళ్ళు వచ్చినప్పుడు, దానికైతే 144 రూపాయలు కడితే సరిపోతుంది. 6,000 రూపాయల విలువైన గొర్రెలు లేదా మేకలకు జస్ట్ 27 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కేవలం 27 రూపాయలు చెల్లిస్తే 6,000 రూపాయల వరకు కూడా మీకు ఈ బీమా అయితే వర్తిస్తుందని చెప్తున్నారు. అలాగే మేలుజాతి ఆవులు, గేదెలకు 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు కూడా బీమా అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక అలాగే మేలుజాతి ఎద్దులు, దున్నలు వాటన్నిటికీ కూడా ఈ బీమా అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే కనుక ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు జనవరి 31 వరకు మాత్రమే సమయం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత పశు వైద్య శిబిరాల్లో పశువులకు పరీక్షలు చేసి బీమా పథకానికి అయితే కనుక అంటే వాళ్ళు పరీక్ష చేసి బీమా రాస్తారు. మీరు దానికి సంబంధించిన రుసుము చెల్లించేస్తే మీకు బీమా వర్తిస్తుంది. డైరెక్ట్గా ఈ బీమా కూడా నేరుగా రైతుల అకౌంట్కి లింక్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే ఆ అమౌంట్ నేరుగా రైతు ఖాతాలో పడిపోతుంది. జనవరి 31వ తారీఖు వరకు అవకాశం ఉంది కాబట్టి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకే ఈ పాడి పశువులు ఏమన్నా ఉన్నట్లయితే బీమా చేయించుకోవడానికి ట్రై చేయండి.